నెల్లూరు సిపిఆర్ కళ్యాణ మండపం కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 17వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి. ఈ వేడుకలకు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు, కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విఎస్యు వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ వేడుకలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డీన్లు డీన్ ఆర్వి ప్రసాద్, రామాంజనేయుల రెడ్డి, జ్యోతి, సుధారాణి, రమేష్, ఏవో హరి, ప్రిన్సిపల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఐఎమ్ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ 17th annual day celebrations of Sri Krishna Chaitanya Institute of Science and Technology. At the outset, I want to say my sincere thanks to the directors, principal, faculty members and students of this institute for making me a part of the celebration, 17th annual day celebrations of this college, which is having very good name and fame. So, I joined just 1.5 months back only as a Vice Chancellor to Vikramsimhapuri University, and I am very new to this place. After joining, I came to know that Krishna Chaitanya Institute of Science and Technology is one of the premier affiliated colleges of Vikramsimhapuri University, and I feel proud of this institute as a Vice Chancellor. See, Vikramsimhapuri University is the mother for affiliated colleges, and Krishna Chaitanya is one of our daughters. So, always being a mother, we wish the progress of our daughter, and Krishna Chaitanya Institution already has gained so much of name and fame, and it is serving the society, and I hope in the coming years also it will do the same thing. And the success of an institution and the generosity of the management is calculated by faculty retention. So, being a private college, it is very difficult to retain the faculty members for a long period. But I came to know that this institution is retaining the faculty since from the beginning. It's a very good thing. So this is a very good sign that this institution is taking care of the faculty members, staff working in this institute along with the students. And the rest of the things I will discuss with the students in front of the dais. ఉత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు పూజనీయులు అయినటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం మేమంతా కూడా గర్వపడుతున్నాం. సార్ ఆధ్వర్యంలో కాలేజీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని, ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు ఈ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ తీసుకురావని చెప్పి అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నా. అదేవిధంగా మా కాలేజీ NAC గుర్తింపు వచ్చిన దానికి కూడా నేను గర్వపడుతున్నా. అన్ఎయిడెడ్ కాలేజెస్లో నెల్లూరు డిస్టిక్లో ఫస్ట్ టైము NAC గుర్తింపు పొందిన కాలేజీగా నేను గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా కాలేజీని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యాన్యువల్ ఫెస్ట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాము. సార్ ప్రోత్సాహంతో ఇంకా కూడా యూనివర్సిటీలో మన కాలేజ్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఒక మంచి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చే కాలేజ్గా తీసుకొని వెళ్తాము. అదేవిధంగా ఇక్కడ మన కాలేజ్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఉద్దేశంతో NACకి వెళ్ళడం జరిగింది. NACలో కూడా ఒక B++ గ్రేడ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే వచ్చే ఇయర్స్లో ఇంకా కాలేజ్ని ముందు తీసుకొని వెళ్తామని సగౌరవంగా అందరికి ఇక్కడ తెలియజేసుకుంటూ ఉన్నాను. కృష్ణ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించి 27 సంవత్సరాలు అయింది. అందులో భాగంగా MBA MCA కాలేజీని ప్రారంభించి 17 సంవత్సరాలు అయింది. 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు MBA MCA పిల్లలు చేస్తున్నటువంటి యానివర్సరీ ఫంక్షన్కి వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. మరి మొట్టమొదటిగా ఆయన వైస్ ఛాన్సలర్గా మన యూనివర్సిటీకి రావడం, అందులో ఈ ప్రోగ్రామ్కి రావడం, ఆయన సింప్లిసిటీ కానీ ఆయనకున్నటువంటి అకాడమిక్ కెరీర్ కానీ అవన్నీ చూసిన తర్వాత యూనివర్సిటీ ఇంకా మరింత ఉజ్వల స్థితిలో ఎదుగుతుందనే నమ్మకం అయితే ఉంది. అలానే కృష్ణ చైతన్య MBA MCA కాలేజీకి సంబంధించి ఒక ప్రైవేట్ కాలేజీగా యూజీసీకి సంబంధించినటువంటి NAC అక్రిడేషన్లో ఒక మంచి గ్రేడ్ సాధించడం ఒక ప్రైవేట్ కాలేజీగా ఎంతో గర్వపడుతూ ఉన్నాము.
మరి ఎంబీఏ ఎంసీఏ కాలేజీకి సంబంధించి అంత B++ గ్రేడ్ రావడం అన్నది భవిష్యత్తులో మరింత అంటే ఏ గ్రేడ్ కానీ A+ కానీ వచ్చేదానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ అంత చక్కగా కూడా స్టూడెంట్స్ కానీ వర్క్ చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఎంబీఏ ఎంసీఏ కాలేజ్ ఇంకా మంచి స్థాయిలో అభివృద్ధి చెంది పిల్లలందరికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ అందించడంలో తప్పకుండా ముందుంటుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.